దేశంలో 14 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన ముఖ్యంగా చర్చ అంతా కూడా ఉత్తరప్రదేశ్లోని యోగి సర్కార్ ఎన్కౌంటర్ల గురించి. ఇక వెస్ట్ బెంగాల్లో ఇప్పుడిప్పుడే అక్కడ బీజేపీ వాళ్ళ యొక్క అధికారాన్ని చూపిస్తూ ఉన్నారు. సువేందు అధికారి పదవి చేపట్టి అంతా 2 నెలలు అవుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు అక్కడ ఎన్కౌంటర్లు కూడా స్టార్ట్ అయ్యాయి. తాజాగా ఒక బాలికని రేప్ చేసిన వ్యక్తిని పట్టుకెళ్ళి నేరుగా ఎన్కౌంటర్ చేశారు. అంటే నేరస్తుల్లో భయం ఉండాలి. కోర్టులు అంటే లెక్క లేదు, పోలీసులు అంటే భయం లేదు. ఉపా చట్టం కింద కేసు పెట్టినా కూడా 6 నెలల్లో బయటకు వస్తూ ఉన్నారు. పోక్సో యాక్ట్ కింద కేసు పెట్టిన బాలికల మీద అత్యాచారం కేసు పెట్టినా కూడా 40 రోజుల్లోనే బెయిల్తో బయటకు వస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎంత కఠినమైన చట్టాలు లేకపోవడం వల్ల నేరస్తులకు భయం లేకుండా పోతా ఉంది. ఇక ఉత్తరప్రదేశ్లో అయితే ఏదైనా నేరం చేస్తే ఆ నేరగాల్ని ఎన్కౌంటర్ చేయటం, వాటికి సంబంధించిన ఇల్లు భవనాలు ఉంటే వాటిని కూల్చివేయటం గడిచిన 10 సంవత్సరాలు జరుగుతుంది. నేరాలు చాలా వరకు ఉత్తరప్రదేశ్లో తగ్గాయి. నేరస్తులంతా పారిపోండి అని చెప్పేసినాడు. ఇక్కడ ఉంటే మాత్రం మీరు బతకరు, నేరాలు చేస్తారని చెప్పేసి. బెంగాల్లో కూడా అదే పరిస్థితి మొదలైంది. ఇక వీటన్నిటికన్నా కూడా భిన్నమైంది అస్సాం. అస్సాంలో పెద్దగా వార్తల కవరేజ్ మనకు నేషనల్ మీడియాలో పెద్దగా రావు, కానీ ఉత్తరప్రదేశ్ కన్నా కూడా అస్సాంలో ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలు అక్రమ వలసదారుల పాలిట ఉరితాళ్ళలాగా మారుతా ఉన్నాయి. సహజంగా ఆ ఈశాన్య రాష్ట్రాల్లో వలసలు విపరీతం, బీభత్సం. స్థానికుల కన్నా కూడా బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న గుంపులు జనంతో స్థానికులే మైనార్టీగా మారిపోయిన దుస్థితి నెలకొంది. దీంతో అస్సాంలో ఆ ప్రభుత్వం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కనిపిస్తే వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం వెళ్ళిపోతాం. తాజాగా అక్కడ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎవడైనా బహుభార్యత్వం కలిగి ఉంటే వాడి ప్రభుత్వ ఉద్యోగం అయితే ఉద్యోగం ఊడిపోయింది. వెంటనే ప్రభుత్వ పథకాలు ఒక్కడ కూడా రాదు. వెంటనే ఈ బడ్జెట్లోనే అమల్లోకి తీసుకొచ్చేందుకు అస్సాం కీలక నిర్ణయం తీసుకుంది. అస్సాం యాక్ట్ 1964 ఒక యాక్ట్ ఉంది. దాంట్లో సవరణలు చేసి ఈ నిబంధన చేర్చబోతా ఉన్నారు. చొరబాటుదారులకి అవకాశం లేదు ఈ గడ్డ మీద అని చెప్పి స్పష్టంగా చెప్తాను. ఇప్పటికే అక్కడ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల మంది వలసదారులను వెనక్కి పంపించారు. ఈ మయన్మార్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి గుంపులుగా ఒక్కొక్కడు 13 మందిని వేస్తారు. ఏందిరా అంటే మా మతం అలా చెప్పిందంటారు. వాడు ఎలా బతుకుతారు అంటే అది చెప్పరు. ఎప్పుడో 100 సంవత్సరాల కిందట కలరా వచ్చి గుంపులు చేస్తూ ఉంటే జనాభా నశించిపోయిద్ది, అందువల్ల ఎక్కువ మందిని కంటే ఎవడో ఒకడన్నా మిగులుతాడనే ఉద్దేశంతో చెప్తే ఇప్పటికీ ఆ మంద మారడం లేదు. దాంతో ఆ బంగ్లాదేశ్లో బస్సులో 60 సీట్లు ఉంటే 140 మంది ఎక్కుతారు, ఏళ్ళబడతారు. ఆటోలో ముగ్గురెక్కే ఆటోలో 16 మంది ఎక్కుతారు. ఎక్కడ చూసినా పుట్ట పగిలినట్టు జనం. తాజాగా చైనాకు కూడా బంగ్లాదేశ్ అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నారు. చైనాలో పెళ్లిళ్ళు కాలం వాళ్ళకి బంగ్లాదేశ్ అమ్మాయిల నుంచి పెళ్లి చేసి బ్రోకర్లు 5 లక్షలు 6 లక్షలు క్యాచ్ చేసుకుంటా ఉన్నారు. చైనా వాడు బంగ్లాదేశ్ అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు చూసి కాపురం చేస్తారు, లేదంటే దాన్ని వెనక్కి పోతారు. ఆ విధంగా ఆ వ్యాపారం కూడా మొదలైపోయింది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం నిఘా తీవ్రతరం చేసింది. చొరబాటుదారులకి అవకాశం లేకుండా పూర్తిగా సరిహద్దుల్ని ఆధునికీకరించేందుకు దాదాపు 30,000 కోట్ల రూపాయలతో సరిహద్దు భద్రతను పటిష్టం చేసే చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో 4,000 కిలోమీటర్ల సరిహద్దుల్ని పూర్తిగా ఫెన్సింగ్తో పాటుగా 4 రకాల నిఘా వ్యవస్థలను ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్తో మరో వీడియోలు మనం తెలుసుకుందాం.